సిపిఐ అగ్రనేత భూ పోరాట యోధుడు మాజీ రాజ్యసభ సభ్యులు కామ్రేడ్ దాసరి నాగభూషణరావు 18వ వర్ధంతి వేడుకలు విజయవాడలో ఘనంగా జరిగాయి. నగరంలోని దాసరి భవన్ లో నిర్వహించిన ఈ నివాళి కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర మరియు జిల్లా స్థాయి నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. తొలుత నేతలు దాసరి నాగభూషణరావు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అణగారిన వర్గాల కోసం ముఖ్యంగా భూమి లేని నిరుపేదలకు భూ పంపిణీ జరగాలని దాసరి చేసిన పోరాటాలు చిరస్మరణీయమని కొనియాడారు. పార్లమెంట్ సభ్యునిగా ఆయన ప్రజా సమస్యల్ని గలమెత్తిన విధానం నేటి తరానికి ఆదర్శమని నేతలు పేర్కొన్నారు. జోహార్ కామ్రేడ్ దాసరి నాగభూషణరావు అంటూ పార్టీ శ్రేణులు చేసిన నినాదాలతో దాసరి భవన్ మారుమ్రోగింది. ఆయన ఆశయ సాధన కోసం కమ్యూనిస్టు ఉద్యమాలను మరింత బలోపేతం చేస్తామని ఈ సందర్భంగా పార్టీ నేతలు ప్రతిజ్ఞ చేశారు. అగ్రనాయకులు రాజ్యసభ మాజీ సభ్యులు కామ్రేడ్ దాసరి నాగభూషణరావు గారి 18వ వర్ధంతి దాసరి భవన్లో జరుగుతూ ఉన్నది. ముఖ్యంగా భూ పోరాటాలకి ఆద్యుడు కామ్రేడ్ దాసరి నాగభూషణరావు గారు, క్రమశిక్షణకి మారు పేరు కామ్రేడ్ దాసరి నాగభూషణరావు గారు. ఏదైనా సమస్య తీసుకుంటే ఆ సమస్యని పరిష్కరించే వరకు కూడా, తుదుకంట సాధించేంత వరకు కూడా ఉద్యమాలను నిర్వహించినటువంటి ఉద్యమకారుడు కామ్రేడ్ దాసరి నాగభూషణరావు గారు. ఈ ఆంధ్రప్రదేశ్కి సుదీర్ఘకాలం రాష్ట్ర కార్యదర్శిగా పనిచేయడం జరిగింది. ఆ కాలంలోనే మరి అనేక మంది యువకుల్ని ఈ పార్టీ వైపు ఆకర్షితులయ్యేటట్లుగా చేసి పార్టీ కార్యకర్తలుగా తీర్చిదిద్దినటువంటి ధీరోదాత్యుడు కామ్రేడ్ దాసరి నాగభూషణరావు గారు. విద్యార్థి దశ నుంచి కూడా ఏఐఎస్ఎఫ్ కింద స్థాయి, గ్రామ స్థాయి నుంచి కూడా జాతీయ స్థాయి నాయకుడిగా విద్యార్థి ఉద్యమాల్లో చురుకైనటువంటి పాత్ర వహించి అనంతరం కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తగా, విజయవాడ నగర పార్టీ కార్యదర్శి నుంచి కూడా కింద స్థాయి నుంచి మరి జిల్లా పార్టీ సెక్రటరీగా, కేంద్ర జాతీయ సమితి కార్యదర్శిగా పనిచేసినటువంటి